దేవుని సేవకులు పుష్పరాజయ్య గారు కొన్ని మాటలు, ఎందుకంటే మేము అనుకున్న వారు ఇచ్చిన టయానికి ముగించాం. మేము ఈ మిగతా సమయం దేవునికి సేవకులు మరి పుష్పరాజయ్య గారు తల్లి గారి యొక్క పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు సేవకులు, దేవునికి సేవకులు కొద్ది నిమిషాలు మనతో మాట్లాడతారు. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డరా, ఈ దినాన మరి మా అమ్మగారి విషయంలో చెప్పాలంటే, మా కోసం ప్రార్థన చేయకపోయినా ఆమె కోసం ప్రార్థన చేసుకుంది. ఎందుకంటే సంవత్సరం నాకు గుర్తులేదు, కానీ నేను, మా నాన్న, మా అమ్మ, మా పెద్దన్నయ్య, మా పెద్దదిన మేమందరం ఒకసారి బాప్టిజం తీసుకున్నాం. మేమందరం కూడా సంవత్సరంలో ఒకసారి, వాళ్ళతో పాటు మా తమ్ముడు చిన్నప్పుడు వాళ్ళతో పాటు మేము బాప్టిజం తీసుకున్నాం. వాళ్ళు కూడా మరి దేవుని భయం కలిగి మరి మా అమ్మగారు కూడా నడిచింది. ప్రార్థన చేయమంటే ఒంటరిగా చేసుకుంటుంది, కానీ చర్చలు చేసేది కాదు. నేను భయం, చర్చలు చేసుకుంటాను, ఇంటికాడ చేసుకుంటానని చెప్పేది. ఏదేమైనా దేవుడు పిలుచుకున్నాడు. ఒక విధంగా సంతోషం ఉంది, ఒక విధంగా దుఃఖం ఉంది. మరి మా అమ్మగారిని చూడటం అంటే, అయ్యగారు వాళ్ళు నన్ను చూసారు కనుక నా సంగతి చెప్పారు. మరి మా తమ్ముడు కూడా ఇప్పుడు వరకు తల్లి విషయంలో ఇద్దరు ఎప్పుడు మాట అనుకోలేదు. నువ్వు చూడు, నేను చూడు అని. మనం 2 నెలలను చూశాను. తర్వాత తమ్ముడు తీసుకెళ్ళి వచ్చింది, పడిపోయింది. ఇంకంతే. అక్కడి నుంచి లేకుండా మంచి ఓపికగా ఉంది. ఏదేమైనా ఎంతకాలం బ్రతికినా మనం వెళ్ళిపోవాల్సిన వారం. ఇక్కడ మొన్ననేది వెనుకట వాళ్ళే భూమికి చేరాలి కనుక నిండు వృద్ధాప్యంతో తల్లి దీర్ఘాయువు కలిగి ఆమె జీవించే సంవత్సరాలు కష్టమైన, నష్టమైన, సుఖమైన, సంతోషమైన గడుపుతూ మేము చూసిన వేళ, చూడని వేళ అన్ని విధాలుగా ఆమె సర్దుకొని పోతూ మమ్మల్ని కూడా పేద స్థితిలోంచి తీసుకొని వచ్చి బతికించింది. మా నాన్నగారు కూడా. కనుక మరి దినాన మా అమ్మ భూస్థాపన కార్యక్రమానికి నన్ను ప్రేమించి మరి వారితో తోటి సావుకుడిగా గుర్తించి మరి వారిని నేను పిలువగానే నా యొక్క అనుభవం మన్నించి వచ్చినటువంటి సావుకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీరు అందరికీ కూడా వందనాలు. మరి సమయం లేదు, మరి కార్యక్రమాన్ని మనం ముందుకి నడిపించుకుందాం. మరి మా తమ్ముడు ఏదన్నా మా అమ్మగారి గురించి 2 మాటలు చెప్తే బాగుంటుందని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే మా భార్య కానీ మా మర్దలు కానీ కూడా చక్కగా చూసుకున్నారు. ఎందుకంటే మా పెద్దదన్న గారు దూరంగా ఉంటుంది కనుక మరి కొంచెం చర్చ లేదు కనుక అప్పుడప్పుడు మొదటి నుంచి చూసి వెళ్తూ ఉండేది. కనుక ఆమె జీవితం ఆ రీతిగా సంతోషంగా గడిపి వెళ్ళిపోయింది. అందుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు ఆ పిల్లి పొందుకొని చక్కగా వెళ్ళి మన ఆదివారం కూడా బలలో పాలు పొందుకుంది. మన ఆదివారం కూడా బలలో పాలు పొందుకుంది. ఆ దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, ఆత్మకు శాంతి కలిగి మరి ఎప్పుడు కూడా ఆమె ఆత్మీయంగా ప్రార్థన, నా కోసం, మా కుటుంబం కోసం ప్రార్థన చేసి ఆత్మగా అక్కడ సిద్ధపడి దేవుని సన్నిధిలో ఉండాలని నేను మనవి చేస్తూ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించను కాక. మరొకటి, మరి మధ్యకాలంలో మా కుమార్తె కూడా అంతకుముందు చనిపోయేది, ఒక 2 నెలల క్రితం చనిపోయేది. చనిపోయినటువంటి ఆ తల్లిని ఆ సలైన పెట్టి ఇంజక్షన్ చేయించి తీసుకొచ్చి వాడి లేపింది. ఇప్పుడు దేవుడు పిలుచుకున్నాడు కనుక ఇప్పుడు సాధ్యం కాలేదు. ఆశపడ్డాం, సలైన పెట్టి ఇంజక్షన్ పెట్టాం, కానీ సాధ్యం కాల. దేవుని చిత్తం అది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందరూ మా కుటుంబం కొరకు, మా పిల్లల కొరకు, తమ్ముడు కుటుంబం కొరకు, సావుకులు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ మాటలు ముగిస్తూ ఉన్నా. దేవుడి మాటలు దీవించను కాక. మరి మన వాళ్ళందరూ కూడా మరి పెట్టి దగ్గరికి రావాలని మనవి చేస్తూ ఉన్నాం. మరి గమనించండి, బంధువులకి అందరికీ భోజనం సిద్ధపాటు చేసాం. భోజనం చేయకుండా ఎవరు వెళ్ళొద్దు. ఇక రేపు 3వ రోజు ప్రార్థన మాత్రమే ఉంటుంది. ఇక మరి తర్వాత డేట్లు పెట్టుకొని చేసేది ఏముండదు. ఇంకా ఈరోజు అన్నీ ముగిస్తున్నాం. మరి వారాలు పెట్టుకొని, డేట్లు పెట్టుకొని మరి చేసేది ఉండదు. దయచేసి అందరూ కూడా గమనించండి మా విన్నపమును. ఎవరు బంధువులు అనేవారు భోజనం చేయకుండా ఎవరు కూడా వెళ్ళొద్దు. అందరూ భోజనం చేయండి. మరి మా సంఘాలకు కూడా భోజనం ఏర్పాటు చేసి ఉన్నాం. మరలా దినాలు చేయటం కానీ
మరి ఇక ఏముండదు, రేపు 3వ దినాన ప్రార్థన పెట్టుకుంటాం అంతే. కనుక అందరికీ ఈరోజే భోజనం చిత్రపడి ఈరోజే మేము ముగించుకుంటున్నాం అన్నీ కూడా. కనుక మరి యొక్క విన్నపముని గమనించి భోంచేసి వెళ్ళవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి ఎవరస్తున్నటువంటి వారు మరి కుర్రవాళ్ళందరూ కూడా పెట్టి దగ్గరికి రావాలని మనం చేస్తూ ఉన్నాం. మరి పెట్టిలో మనం పెట్టి మరి ముందు కొనసాగించుకున్నాం. అలాగే దైవ సేవకులు అందరూ ఉన్నారు, వాళ్ళు ముందు నడుస్తూ ఉంటారు, పెట్టి వెనకాలుస్తూ ఉంటుంది, పాట పాడుకుంటా చక్కగా కార్యక్రమాన్ని దేవునికి మహిమకరంగా చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. బాక్సులు పెట్టండి. దేవునికి సేవకులు సత్యపల్లయ్య గారు ప్రార్థన చేస్తారు అక్కడ. ఇక్కడికి అందరూ బాక్సులు పెట్టండి. తల్లిగారి యొక్క ఎట్లు పెట్టిన తర్వాత బాక్సులు పెట్టిన తర్వాత ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఈ పుస్తకాపన కార్యక్రమంలో పాల్గొనండి.